ఇప్పుడు ఇది ఒక వాళ్ళని జడ్జ్ చేయడము అని కాదు, ఇక్కడ ఉన్న మాటని వివరిస్తున్నాం. తగుమాత్రము వస్త్రం అన్నదాన్ని ఎలా తీసుకుంటున్నారంటే, ఇప్పుడు తగుమాత్రం అంటే కొంచెమని, అంటే కొంచెం కొంచెం బట్టలు వేసుకోమని దాని అర్థం అంటే కాదు. ఇప్పుడు ఆ వల్గారిటీ కూడా బాగా ఎక్కువైంది. తగుమాత్రపు వస్త్రములు అంటే అక్కడ మిక్కిలి వెలగల, అంటే బాగా కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు, కాస్ట్లీ శారీ కట్టుకుంటారు, కట్టిన శారీ మళ్ళీ కట్టరు, కొంతమంది కాస్ట్లీ జ్యువెలరీ వేసుకుంటారు. ఆ డ్రెస్ అది ఎంత కాస్ట్ ఉంటుందంటే కొన్ని ల్యాక్స్ ఉంటుంది, లేదా కొన్ని క్రోర్స్ ఉంటుంది. వాళ్ళు పెట్టుకునే వాచ్, సెలబ్రిటీస్ పెట్టుకునే వాచ్ ల్యాక్స్లో ఉంటుంది, వాళ్ళు వేసుకునే షూ ల్యాక్స్ క్రోర్స్లో ఉంటుంది, వాళ్ళ షర్ట్ లేదంటే హుడీ, టీషర్ట్, ప్యాంట్ లక్షల్లోనే మినిమం ఉంటుంది, తగ్గదు. ఇంకా లక్షలు, వేలు వేలు ఆ పైన లక్షల మ్యాక్సిమం ఉంటాయి, అంత కాస్ట్లీ. సో సంఘములో అంటే సంఘంలో చదువుకున్నవారు ఉంటారు, చదువు లేని వారు ఉంటారు. చదువుకున్నవారు, చదువు లేనివారు. చదువు వచ్చిన వాడు చదువు లేని వాడిని విక్రించవచ్చా? స్కూల్లో యూనిఫామ్ పెడతారు. ఎందుకు యూనిఫామ్ పెడతారు మీకు తెలుసా? అందులో చదువు పేదవాడు ఉండొచ్చు, చదువుకున్నవాడు ఉండొచ్చు, చదువు లేనివాడు అవ్వచ్చు, ఉన్నవాడు అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, రకరకాల జనాలు ఉంటారు. ఆ రకరకాల జనాలందరికీ ఈక్వల్ డ్రెస్ ఉంటే అది ఈక్వాలిటీ సింబాలిక్గా కనబడుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ యూనిఫామ్ మాత్రమే వేసుకోవాలి. సో అక్కడ ఈక్వాలిటీ, అందరూ సమానంగానే అక్కడ ట్రీట్ చేయబడతారు. సో కొన్ని స్కూల్స్లో అవన్నీ కామన్గా ఉండట్లేదు, కానీ వాళ్ళ రిచ్ స్టేటస్ని బట్టి కొన్ని అది చేస్తున్నారు. అది మేనేజ్మెంట్ మిస్టేక్. సో యాక్చువల్ రూల్ వాళ్ళకి యూనిఫామ్ పెట్టింది అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడానికి. సో చర్చ్ సంఘంలో అందరూ ఉంటారు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు, కలర్ ఉన్నవాళ్ళు, కలర్ లేని వాళ్ళు అందరూ ఉంటారు. సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ రిచ్నెస్ని అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి బట్టలు కొనుక్కున్నారంటే అది ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, ఎదుటి వాళ్ళని ఖచ్చితంగా అట్రాక్ట్ చేయడానికి, అంటే ఇది చూసి బాగుంది అని అనాలి. ఇప్పుడు కొత్త మంచి ఫోన్, లేటెస్ట్ ఫోన్స్, యాపిల్ ఫోన్స్ ఎందుకు తీసుకున్నారంటే స్టేటస్ కనపడాలి. అది చూస్తే ఇది రిచ్ పర్సన్, ఇతను రిచ్ పర్సన్ ఒక స్టేటస్లో కనపడేలాగా అక్కడ ఆ యాపిల్ లోగో అనేది ఇది సింబలైజ్డ్గా వాళ్ళకి కనబడాలని, ఎదుటి వాళ్ళు ఏదో అనుకోవాలని వాళ్ళు అప్పైనా సొప్పైనా, కిడ్నీ అమ్మైనా, ఆస్తులు అమ్మైనా, అవసరమైతే ఇంట్లో చంపైనా సరే ఐఫోన్ తీసుకుంటున్నారు, కాస్ట్లీ ఫోన్స్, స్టేటస్. అలాగే బైక్స్, బ్రాండెడ్ షర్ట్స్, ప్యాంట్స్, ఇవన్నీ ఎందుకు అప్పులు చేసి ఇవన్నీ చేస్తున్నారు అంటే షో ఆఫ్ చేయడానికి. నా దగ్గర ఇది ఉంది, నేను బ్రాండెడ్ వాడుతున్నాను, ఇవన్నీ చూపించడానికి అనమాట. ఇదంతే, అంటే ఎదుటివాడికి చూపించాలని వీడేదో కొనుక్కుంటున్నాడు. తన స్వయం తృప్తి కోసం కాదు, ఎదుటివాడు ఏదో అనాలని, అప్పుడు స్వయం తృప్తి రావాలని. సో దీనికి అనమాట. అలాన మిక్కిలి వెలగల వస్త్రాలు, కాస్ట్లీ డ్రెస్సెస్ అంటే అలా లక్షల్లో వేళ్ళ పైన ఉండేదన్నమాట. ఇప్పుడు రీసెంట్గా బాగా రిచ్ పర్సన్ వెడ్డింగ్ జరిగింది, కొన్ని కోట్లు విలువ చేసే డ్రెస్ ఒక్కొక్కటి. అలాగే మన పిఎం గారు అవుటర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆయన వేసుకునే సూట్ గోల్డ్ కలర్తో కోట్ చేయబడుతుంది, అది కొన్ని లక్షల కోట్లు విలువ చేసి ఉంటాయి. సో అలా రిచ్ పర్సన్స్, ఒక రిచ్ స్టాండర్డ్లో ఉన్నవారు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు వేసుకుంటున్నారు. ఓకే, అయితే సంఘములో దీన్ని ఏమంటున్నాడంటే, దేవుడు వాక్యంలో తెలియజేస్తుంది, సంఘములో ఇటువంటి వేషాలు వేయొద్దు, మాకే ఉంది అని చూపించుకోవడానికి, ప్రదర్శించడానికి, ఇక్కడ ఫ్యాషన్ షో చేయడానికి మనం సంఘంలో జరగట్లేదు. ఇప్పుడు ఒక సేవకుడిని చూసి ఆ సేవకుడు సూట్ వేసుకున్నాడు, బూట్ వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు, పెర్ఫ్యూమ్ కొట్టుకున్నాడు, రిచ్ కార్లో తిరుగుతున్నాడు అని చెప్పి ఇంకొక సేవకుడు చూసి అది ఫాలో అవ్వడానికి కాదు, అది కాదు దేవుడు కోరేది. అలాగే ఒక సేవకురాలను చూసినా ఆమె ఏ విధమైన శారీ కట్టుకుంది, ఎంత కాస్ట్లీ శారీ కట్టుకుంటుంది. కొంతమంది చూసారంటే కట్టిన శారీ మళ్ళీ కట్టరు. మీరు యూట్యూబ్లో చాలామందిని చూస్తారు, వాళ్ళు కట్టిన శారీయే మళ్ళీ కట్టరు, అంత కాస్ట్ పెట్టి వాడతారు. అలా వాళ్ళ లైఫ్ స్టైల్ జీవిస్తున్నారు.
సో ఆ లైఫ్ స్టైల్ లాంటి లైఫ్ స్టైల్ వద్దు అంటున్నాడు ఇక్కడ. ఇదే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అది తగుమాత్రపు వస్త్రములు చేతనే అంటే తక్కువ డ్రెస్సులు వేసుకోమని కాదు, వేసుకోవద్దని కాదు. అక్కడ సంఘంలో అన్ని రకాల వారు ఉంటారు. అన్ని రకాల వారిలో మీరు సమానంగా ఉండాలి. మీకే ఉందని చూపించుకున్నారు అంటే ఎదుటి వాళ్ళు తక్కువ చేస్తున్నట్టు, మీరు ఎదుటి వాళ్ళని అవహేళన చేస్తున్నట్టు. అప్పుడు వాళ్ళు మాకు అంటే వాళ్ళ మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు మాకు ఇవ్వలేదు అన్న భావజాలంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. విగ్రహారాధన విషయంలో మీరు తినకూడదు అనే సందర్భంలో ఇటువంటి విధానమే చెప్తారు పౌలు గారు దేవుని వాక్యం ద్వారా. ఎదుటివాడి మనస్సాక్షి మీ మనస్సాక్షి నిమిత్తము దాన్ని తినకపోవడం మంచిది. సో ఆ ఎదుటివాడు నాకు దేవుడు ఇటువంటి అవకాశం ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు మంచిగా వేసుకుంటున్నారు, మంచిగా తింటున్నారు అని అనుకుంటారు. వారి మనసు అటువైపు వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరిగిపోయే అవకాశం ఉంటుంది, దేవుని వైపు నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో అది ఎందుకంటే నువ్వు ఆ బట్టలు వేసుకోవడం వల్ల, నువ్వు అటువంటి ఫోన్ కొనుక్కోవడం వల్ల, నువ్వు అటువంటి బండి కొనుక్కోవడం వల్ల, నువ్వు ఆ విధానంలో జీవించడం వల్ల, నీకు ఉందని చూపించుకోవడం వల్ల, నీకు మాత్రమే ఉందని చూపించుకోవడం వల్ల వాళ్ళు దేవుడి నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీని విషయమే మనం జాగ్రత్త పడాలి. ఇలాగా తగుమాత్రము వస్త్రముల చేతనే మీరు ధరించుకోవాలి, స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అది ఇక్కడ ఉన్న విషయం. సో మనం ఎప్పుడైనా లిమిటెడ్గా, మనకి రిచ్ ఉండొచ్చు, పూర్ ఉండొచ్చు. కొన్ని కంట్రీస్లో చూస్తే వాళ్ళు సూట్ వేసుకుని వస్తారు అందరూ, ఆల్ మెన్స్ వేర్ సూట్ డెఫినెట్లీ, అండ్ మిగిలిన వాళ్ళు ఫ్రాక్స్ లేదంటే ఒక చూడచక్క డ్రెస్సెస్లో వస్తారు. మీరు తగుమాత్రపు వస్త్రములు చాలా చూడచక్కని వాతావరణంగా, చూడచక్క లక్షణంగా ఉండాలి అని అనాలి. ఎవరైనా చూస్తే లక్షణంగా ఉన్నది అని అనాలి తప్ప వేరే కామెంట్స్ చేయకూడదు. వేరే కామెంట్స్ చేస్తున్నారు అంటే నువ్వు వాళ్ళు అలా చేయాలనే రెడీ అవుతున్నావు అన్నమాట. అది సంఘంలో అస్సలు తేకని చెప్తున్నాడు దేవుడు. సో ఈ విధమైన డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండాలి, డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దేవుడు డ్రెస్సింగ్ సెన్స్లో ఇవన్నీ పెట్టాడా? దేవుడు ఈ డ్రెస్ స్టైల్ విషయంలో కూడా ఇలా ఆయన చెప్తాడంటే చెప్తాడు.